స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, గౌరవ మంత్రులకు, సభ్యులకు, అధికారులందరూ కూడా నమస్కారం. స్పీకర్ సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం, 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా, గౌరవంగా భావిస్తూ అధ్యక్ష, మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట, ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ, సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని, మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, సలహాలు, సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి, అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్, దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు, అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హై టెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల 10ల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేయిస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి. సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్. సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష మనందరికీ తెలుసు, కాకతీయుల కట్టిన మహానగరంలో, ఆ నగరంలో కట్టిన గొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాలనీలన్నీ కూడా జలమయమైనాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చే అధికారులకు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 నెల రేషన్, అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మరణించిన వారికి కూడా 5 లక్షలు ఇవ్వడం మేము మా తరఫున, మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష, అది దానివల్ల ఆయకట్టు అంటే అందులో అన్యాక్రాంతం అయిపోయింది ఆ చెరువు అంతా. గత 10 సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి వివేక్ నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష, చెరువు కట్ట కిందనే అది మొత్తం కూడా పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న వారి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక్కొక్కరికి 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఒక్కొక్కరికి నష్టం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అలాగే మా యొక్క ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆ గోపాల్పూర్ చెరువును రిట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నా అధ్యక్ష. రెండో విషయం, సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష, రికార్డులకు వెళ్ళి తొలగించాలి అధ్యక్ష. భాష మంచిగా మాట్లాడమని సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం అధ్యక్ష. శ్రీమతి కోవాలక్ష్మి గారు. అధ్యక్ష నమస్కారం. మీకు ఈరోజు ఏదైతే మన అసెంబ్లీ ఈరోజు మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. మరి మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతం ఎక్కువ ఉంది. మొత్తం కూడా నా నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మరి 2.5 సంవత్సరాలు అయినా కూడా మరి మెయిన్గా రోడ్ సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష.
ఏదైతే ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి గతంలో కూడా మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు, ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఆ రోడ్డు పూర్తిగా మరి రిన్యువల్ రీబీటీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటివరకు ఆ రోడ్డు గురించి అసలు పట్టించుకోవట్లేదు లేదు అధ్యక్ష. మీ ద్వారా మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు గాదేగూడ మండలి కూడా మరి అక్కడ కూడా బీటీ రిన్యువల్స్ అధ్యక్ష, ఆర్ఎండ్బి రోడ్స్ కానివ్వండి, తర్వాత మరి ఏదైతే పంచాయతీరాజ్ రోడ్స్ కానివ్వండి, ఇవి కూడా చాలా చెడిపోయి చాలా అధ్వానంగా పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితులు కూడా లేవు. ఏదైతే గాదిగూడ మండలం నుంచి కూడా మారుగూడ నుంచి కొలమ్మ వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారని కాదు, అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా, మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాదు అధ్యక్ష. ప్రజలని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మన అధ్యక్ష ఇప్పుడు మనకు మన ప్రాజెక్టు విషయం వస్తే అధ్యక్ష, కొమరంభీం ప్రాజెక్టు మరి చాలా రోజుల నుంచి డ్యామేజ్ ఉంది. ఆ విషయం కూడా మంత్రికి సీతక్క గారికి తెలుసు. మరి ఇప్పుడున్నవంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. మరి కొమరంభీం ప్రాజెక్టు కూడా మరి డ్యామేజ్ అయ్యి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది. ప్రతి సంవత్సరం మరి ఒక 2 సంవత్సరాల నుంచి నీళ్లు కూడా మొత్తం కూడా వదిలేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏవైతే బ్రిడ్జెస్, ఇప్పుడు గుండి బ్రిడ్జెస్ కానీ, మన తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానీ సగం అయి అట్లనే ఆగి ఉన్నాయి అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా మరి శాంక్షన్ చేయట్లేదు. తర్వాత ఏదైతే అన్నారపల్లి బ్రిడ్జ్ కూడా అది కూడా శాంక్షన్ అయి ఉంది అధ్యక్ష. మేము ప్రతిసారి చెప్తున్నాం కానీ మరి ఇక్కడ అసెంబ్లీలో చెప్పినా కూడా మరి పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము చేయాలని, తక్షణమే తొందరగా ఏవైతే రిన్యువల్స్ బీటీ రిన్యువల్స్ మాత్రం పూర్తిగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మన గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నామంటే మరి సిఆర్టీల సమస్య వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మరి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రతి నెల సాలరీస్ కూడా రావట్లేదు. 8 నెలల నుంచి సాలరీస్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా మీరు ఇప్పుడైతే మేము చెప్పిన సమస్యలు అయితే ఖచ్చితంగా మరి తొందరలో ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా కూడా మేము అక్కడ కనీసం ఏ స్పందన లేదు. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు మంత్రి గారు మరి జూపల్లి గారు ఉన్నారు, వారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాము. ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మాకు ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్సీ మరి అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ మాకు సిడిపి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేది అధ్యక్ష. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ అందరు సభ్యులందరూ కూడా మరి మీరు ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు అధ్యక్ష. గతంలో ఇస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మరి సిడిపి నిధులు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అట్లనే భువనగిరి నియోజకవర్గమే కాకుండా